UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారేం చేస్తున్నారు? అసలు వారి గురించి ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. అదిగో ఇదిగో అంటూ తప్ప సరైన నిర్ణయం ప్రభుత్వం నుంచి ప్రకటించడం లేదు. దీంతో అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? కొనసాగిస్తారా? లేకుంటే తొలగిస్తారా అన్నది తెలియట్లేదు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, జీతం సైతం 10,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దీనిపై అస్సలు ఫోకస్ పెట్టలేదు. అసలు వాలంటీర్లను ఏం చేద్దాం అన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ వారి ఆశలు సజీవంగా ఉండాలన్న భావనతో ఒక మంత్రి శాఖకు సంబంధించి వాలంటీర్లు అని పేరు పెట్టారు. అంతకు మించి ఏమీ చేయలేదు. దీంతో 2.5 లక్షల మంది వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. అటు వారి జీతాలు సైతం నిలిచిపోయాయి. అయితే ఎన్నికలకు ముందు రాజీనామా చేయని 1.5 మంది వాలంటీర్ల విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని టాక్ నడుస్తుంది. అదే సమయంలో వాలంటీర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయంగా వాడుకుంటారన్న ప్రచారం కూడా సాగుతుంది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో జగన్ వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎం జగన్ వాలంటీర్లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్లకు అవకాశం ఇచ్చారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని చొప్పున నియమించారు. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలను అందించే బాధ్యతను వారికి అప్పగించారు. వైసీపీ నేతల కంటే ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు వాలంటీర్లకు. దీనిపై ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరాలు వచ్చినా జగన్ వినలేదు. 5 ఏళ్ల పాటు వీరిని కొనసాగించారు. ఉద్యోగులకు జీతాలు లేట్ అయినా, పెన్షనర్లకు పింఛన్ ఆలస్యమైన, వాలంటీర్లకు మాత్రం సక్రమంగా జీతాలు చెల్లిస్తూ వచ్చారు. అయితే ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు చెప్పిన మాట విని చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఇటువంటి తరుణంలో జగన్ కొత్త ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. వాలంటీర్లకు వైసీపీ తరపున జీతాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. వారితో పార్టీ పనులు చేయించుకునేందుకు సిద్ధపడినట్లుగా టాక్ నడుస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఇది ఎంతవరకు నిజమో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.